9 అవుతుంది, ఇంకా లేత్తలే, మొద్దు నిద్రపోయింది. మిల్కీ, మిల్కీ లేవులే, మిల్కీ. ఫ్యాన్ గాలికి చల్లగా వండుకున్నట్టుంది. ఫ్యాన్ బంద్ చేస్తే నన్ను లేస్తుంది. ఇక మైథిలి గుడ్డు గల్లు ఎంత పొద్దుగల్లు లేస్తుంది. లేస్తే బుక్కు పడుతుంది, చదువుతుంది, అలా మమ్మీకి పనుల సాయం చేస్తుంది. నువ్వు ఉన్నావు మొద్దు నిద్ర. లేసుడు ఆలస్యం లేదు, ఫోన్ పట్టినావా? చిన్నపిల్లల లెక్క ఊకి ఫోనేనా? చదువు లేదు, ఏది లేదు. బుక్ పక్కకు పెట్టుడు. ఇక మైథిలి వెరీ గుడ్. గా బయట పోయి ఊడిపో. తొక్కుడు బిల్ల దావుడు మూతలు ఆడుతుంది. బాడీ ఎంత హెల్దీగా ఉంటది. నువ్వు ఉన్నావు, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని చూస్తావు. ఆ కళ్ళు ఖరాబ్ కావా? మైథిలి అప్పుడప్పుడు చెస్ కూడా ఆడుతుంది. మైండ్ ఎంత షార్ప్ ఉంటది ఆమెది. నువ్వు ఉన్నావు, అద్దనంగా ఫోన్ వాడుతున్నావు. ఎంతసేపు అయినా ఫోన్ చూడబట్టి. పొద్దు నుంచి పొద్దుక దాకా గేమ్లు ఆడుతూనే ఉండు. మైథిలి, నేను మైథిలి నా బిడ్డ మంచిది అనుకున్నాను. ఈమె గతే ఉన్నది. ఈ లెక్క చూస్తే మిల్కీ గుడ్గారులో పొద్దున లేస్తాడ. వాళ్ళ అమ్మ చెప్పింది, పొద్దున లేస్తే మంచిది అవుతుందట, వాళ్ళ అమ్మకి ఆసరిస్తాడట. నువ్వు ఉన్నావు, గారం బాగా అవుతుంది. అరే లేవు, ఇంతసేపు అని ఉన్నవాటి. ఇదేం అలవాటు? 9 అవుతుంది. స్కూల్ పోయినప్పుడు గిట్ట పడుకున్నావా? లేవు లేవు లేవు. ఇక నీకైనా ఏముంది మిల్కీ? మంచిగా లేచి మాకు ఆట మంచిగా ఆడుకుంటుంది, చేస్తుంది. నువ్వు ఇంక నిద్రలో ఉంది. అన్నయ్య వదినే లేదా? నిన్ననే పోయింది, వాళ్ళ అక్కనింటికి అయింది. ఇవాళ అత్తది కావచ్చు, ఏనో రేపు అత్తది కావచ్చు. మరి ఇంకా రాలే. ఏమైందన్నయ్య రంచుకు దూస్తున్నావు? ఏం చెప్పమంటావురా? ఏం చెప్పాలి? ఇక మా బిడ్డ గురించి ఏం చెప్పాలి? నీతోటి అన్ని గొప్పలు చెప్పిన మా బిడ్డ గురించి. అన్ని గొప్పలు చెప్పినా, ఆ గొప్పలు చెప్పినా ఏం లాభం లేదు. ఏమైందన్నా రంచుకొద్దున్నావు? ఏం చెప్పాలి? మా బిడ్డ గురించి నీకు అన్ని అబద్ధాలు చెప్పిన మా గొప్పతనం కోసం. గొప్పల కోసం పోతే ఏం లాభం? మా బిడ్డ పొద్దున్న లేస్తే టీవీ చూసుడు, గేమ్లు ఆడు, మా తెల్లారి 9 గంటలకు లేసు లేదు. ఇక ఒక్క ముచ్చడం మంచి లేదు. ఎట్లా మారుతుందో ఏమో, నాకు ఏం అర్థమైతే లేదు. నాకు రంది పట్టుకున్నది. ఇక ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు. ఆమె ఇల్లు చెప్పినా ఏం చేద్దామన్నా మారిపోతలేదు. ఏం చేయాలి? నువ్వు వెనకేసుకు రావాలి. నా బిడ్డ కూడా సేమ్ టు సేమ్. పొద్దుగల్ల లేవ్వది, లేపంగా లేస్తుంది. లేస్తే ఫోన్ పడుతుంది, లేకపోతే టీవీ చూస్తుంది. ఏమి ఇంటలేదు అసలు. అంతేనా? అబ్బో, నేను నీ బిడ్డ మంచిగా కావచ్చు మంచిగా అనుకున్నా, కానీ ఇద్దరే ఉన్నారు కదా. ఇది ఏంది మరి ఇట్లా తయారయ్యారు పిల్లలు ఈ కాలంలో? ఏమైంది మిల్కక్క డల్లు కూర్చున్నావు? ఏం లేదు మైథిలి, మా మమ్మీ రోజు మబ్బులో లేపుతుంది, బర్ల కాడ పెండ తీయమంటది. ఫోన్ అర్ధగంట సేపు కూడా చూడనియది. మా డాడీ కూడా అంతే, మబ్బులనే లేపుతాడు. ఈ పెద్దోళ్ళు ఏందో ఎప్పటికీ అర్థం కారు. వాళ్ళే వచ్చి డైరెక్ట్ లేపచ్చు కదా. ఒకసారి వచ్చి ఫ్యాన్ బంద్ చేస్తారు, ఒకసారి వచ్చి లైట్ బంద్ చేస్తారు. ఆఖరిసారిగా వచ్చి గా మైథిలి గుడ్గలు అంటారు, గా మిల్కక్క గుడ్గారు కూడా అంటారు, ఆ నిహారిక గుడ్గలు అని కూడా అంటారు, స్వీట్ గుడ్గలు కూడా అంటారు, వనజక్కన్ గుడ్గలు అని కూడా అంటారు, విఘ్నేష్ గుడ్ బాయ్ కూడా అని అంటారు. ఇట్లా అందరి పేర్లు చెప్పుకుంటే మనల్ని తిడతారు. ఈ పెద్దోళ్ళలో ఎప్పటికీ అర్థం కారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా గల్లీ గ్యాంగ్ ముచ్చట్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట గట్టి కొట్టుర్రి.